హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు 7 శనివారాల పూజ అనేది లాస్ట్ రోజు అండి. అంటే 7వ శనివారం పూజ అనేది మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాం, నేను మా వారు ప్రతి వారం కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా. ఈ మధ్యలో 2 వారాలు అయితే బ్రేక్ వచ్చిందండి. అయినప్పటికీ పూజ అనేది చేసుకోవచ్చు. 7వ వారం లాస్ట్ వారం పూజ అనేది చేసుకుంటున్నాను నేను. ఆ పూజా విధానం మేము ఎలా చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో పెడుతున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఈ 7 శనివారాల వ్రతం అనేది స్టార్ట్ చేస్తారు. కొంతమంది 7 శనివారాల వ్రతానికి సంబంధించిన కథలు ఉంటాయండి, అవి కూడా చదువుకుంటారు. 7 శనివారాలు కూడా 7 ప్రసాదాలుగా చేసుకుని పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ స్వామికి మెయిన్ ప్రసాదాలు ఎలా ఉన్నా కొబ్బరికాయ, అరటిపళ్ళు అనేవి కంపల్సరీ ఉండాలండి. అవి ఉన్నా సరే స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి సమేతంగా ఉన్నటువంటి ఫోటో ఉందండి. ఆ ఫోటోని పెట్టుకునే నేను పూజ అనేది చేసుకుంటున్నాను. కొంతమంది అయితే అలివేలు మంగమ్మ తల్లి, పద్మావతి దేవి, వెంకటేశ్వర స్వామి సమేతంగా ఉన్న ఫోటో కూడా పూజా విధానాన్ని పెట్టుకుని పూజా విధానం అనేది చేసుకుంటూ ఉంటారు. స్వామివారికి ఎక్కువ ప్రీతికరమైనది తులసి మాలండి. తులసితో పూజ చేస్తే ఆయన చాలా ఇష్టం. కంపల్సరీ తులసి ఉండేటట్లు చూసుకోండి. తులసి దొరకలేని పక్షంలో కనీసం మీ ఇంటి పెరట్లో అన్నా, లేదంటే మీ కుండీల్లో అన్నా ఎక్కడో ఒక్కడ చిన్న తులసి మొక్క పెంచుకోండి. ఆ పెంచుకున్న మొక్క పూజ చేయలేని మొక్క అయితే కనుక ఆ మొక్కకి సంబంధించిన చిన్న చిన్న కొమ్మలు, అంటే వెన్నెతో ఉన్నటువంటి చిన్న చిన్న కొమ్మల్ని తెంపి స్వామివారి పాదాల ముందు పెట్టి నమస్కరించుకోవచ్చు. నేనైతే అరటిపళ్ళు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కంపల్సరీ ఏ పూజకైనా కలశ స్థాపన అనేది ఉండాలి. అలాగే కలశం అనేది పెట్టుకుంటే మంచిదండి. అది కంపల్సరీ పెట్టుకోకుండా కనుక పూజ చేసుకుంటే ఫలితం అనేది ఉండదు అని అంటారు. ఎక్కువగా రాని వాళ్ళు అయితే లఘు పూజ రూపంలో కూడా చేసుకోవచ్చండి. కలశం పెట్టుకున్నప్పుడు మాత్రమే మన సంకల్పం చెప్పుకోగలుగుతాం. కలశం అంటే చాలామంది కొబ్బరికాయ పెట్టి చేసే కలశం అనుకుంటారు. అలా కాదండి, ఇలా కూడా పెట్టుకోవాలి. చిన్న ఉద్ధరణ కానీ, లేదంటే మీ దగ్గర ఏదున్నా రాగి కానీ, ఇత్తడి కానీ ఏదన్నా ఉంటే అందులో కొంచెం వాటర్ వేసి, అందులో కొంచెం అక్షంతలు, పైన ఒక పుష్పం వేసి, మీరు తమలపాకు అనేది పైన మూత వేసి మనం కలశం అనేది పెట్టుకుని గంగే చ యమున చ అనేది చదువుకోవాలండి. అది చదువుకున్న తర్వాత ఆ వాటర్ని పూజా ద్రవ్యాల మీద, మన మీద, అన్నిటి మీద చల్లుకోవాలి. అలా చల్లుకున్న తర్వాతే సంప్రోక్షణ అనేది పూర్తవుతుంది. అప్పుడే పూజ అనేది మనం స్టార్ట్ చేయాలండి. అప్పుడు మొదటగా విఘ్నేశ్వరునికి దీపారాధన అనేది నేను చేసుకున్నాను. ఆయనని కొలవకుండా ఎప్పుడు ఏ పూజ అనేది కూడా చేయకూడదు. ఎందుకంటే ఏ పూజ చేసుకున్నా కంపల్సరీ వినాయకుడిని మనం కంపల్సరీ పసుపు వినాయకుడిని అన్నా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయనకి కూడా దీపారాధన అనేది చేయాలి, నైవేద్యం పెట్టాలి. మీకు వీలున్నంత వరకు చాలామంది షోడశోపచార పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. చాలామంది అలాగ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మీకు రాని పక్షంలో లఘు పూజ కూడా చేసుకోవచ్చు. మనకు వచ్చిన విధానాన్ని బట్టి స్వామివారిని, అమ్మవారిని కొలుచుకోవచ్చండి. మాకైతే మా ఇంట్లో మా వారు చేస్తూ ఉంటారు, నేను కూడా చేసుకుంటూ ఉంటాను. ఏ పూజ అయినా భార్యాభర్తలు సమేతంగా చేసుకుంటేనే ఆ పూజకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అలాగే మనం కూడా అలా చేయడం వల్ల మంచి అలవాట్లు అనేవి ఏర్పడతాయి. మంచి పనులు చేసే ఇది మనకి అలవాటు అవుతుంది. కంపల్సరీ ఏ పూజ అయినా ఇరువురు కలిసి కూర్చుని ప్రయత్నం చేయండి. అప్పుడు పూజ చేసుకునే విధానం మీకు వస్తుంది. అలాగే భర్తతో చేసుకున్న తృప్తి మీకు ఉంటుంది. అలాగా చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. వీలు లేని వాళ్ళు, ఒక్కళ్ళే ఉన్నవాళ్ళు అయితే తప్పదండి చేసుకోక. అలాంటప్పుడు మనం ఇంకా స్వామిని తలుచుకుని చేసుకోవాలి. ఇదిగోండి దీపారాధన ఏదైతే చేసామో ఆ దీపారాధనకు కూడా కంపల్సరీ పసుపు, కుంకుమ ఇలాంటి బుట్లు అవి పెట్టుకోవాలి. నేను ఆవు నేతితో దీపారాధన అనేది చేశానండి. ఒక్కొక్క దీపాలలో 7 ఒత్తులు చొప్పున 2 దీపారాధన పెట్టి నేను మా వారు కలిసి పూజ అనేది స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసాం. అలాగే దీపారాధన కూడా చేసాము. సంకల్పం అయితే చెప్పుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. ఇదిగోండి ఇలాగ పూజా ద్రవ్యాలు అన్నిటి మీద మా ఆయన గారు ఇలా చూడండి సంప్రోక్షణ అనేది చేస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. ఇదిగోండి అలా చేసుకున్న తర్వాత అప్పుడు వినాయకుడిని షోడశోపచార విధంగా వినాయకుడిని మనం పూజ అనేది చేసుకోవాలండి. మొదట్లో
చాలామంది 7 శనివారాల పూజ అనేది 7 వారాలు కంపల్సరీ చేసుకుంటారు. 7వ వారం 7 శనివారాలు కూడా గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారండి. మాకు దగ్గరలో అయితే వాడపల్లి అనేది ఉంది. అక్కడికి వెళ్ళి 7 శనివారాల పూజ అనేది చాలామంది చేసుకుంటూ ఉంటారు. వీలు కాని పక్షంలో ఇంటి దగ్గర చేసి 7వ వారం అయినా సరే స్వామివారిని దర్శించుకుని వస్తారు. కొంతమంది అయితే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో కంపల్సరీ 7 వారాలు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారండి. అక్కడ స్వామిని దర్శించుకుని అక్కడ భోజనం అది చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఉపవాసం కూడా ఉంటారండి. 7 వారాలు కూడాను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసి ఉదయం సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత అల్పాహారంగా పళ్ళో పాలో తాగేవాళ్ళు ఉంటారు. అలాగ ఉండలేని పక్షంలో కనీసం అల్పాహారంగా ఇడ్లీయో దోశ తినేవాళ్ళు ఉంటారు. అది కూడా ఉండలేని వాళ్ళు కొంచెం మాకు శక్తి సరిపోదు అనుకున్న వాళ్ళు ఉదయం పూట భోజనం చేసి సాయంత్రం కంపల్సరీ అల్పాహారం తీసుకోవచ్చండి ఎవరైనా సరే. కాబట్టి ఈ స్వామివారి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మనకే మంచిదండి. కంపల్సరీ ఆయన పూజ చేసేటప్పుడు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ తినవద్దు. ఆ 7 వారాలు కూడా ముందు రోజు కూడా నాన్ వెజ్ తినకూడదండి. ముందు రోజు కూడా ఉల్లి వెల్లుల్లి వాడకుండా ఆ మరుసటి రోజు చక్కగా ఇల్లు ఉదయం లేచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోండి. ముందు రోజు మీరు ఎంత శుభ్రం చేసుకున్నా ఉదయం లేచిన తర్వాత మన శరీరాన్ని మనం ఎలా అయితే శుభ్రం చేసుకుంటాం అలాగే గదులన్నీ కూడా ఆ రోజు ఉదయం ఏ తడిగుడ్డో పెట్టుకుని శుభ్రం చేసుకోండి. మాకంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గంగా నీళ్ళు జల్లుకోండి. ముందు రోజు శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా తెల్లవారుజామున పూజ చేసే సమయాన్ని గంగా నీళ్ళలో పసుపు నీళ్ళలో జల్లుకుని స్వామివారి పూజ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి వినాయకుని పూజ అయితే చేయడం స్టార్ట్ చేసాము. వినాయకునికి షోడశోపచార పూజ విధానంగా అన్నీ చేసుకుంటూ వచ్చామండి. అష్టోత్తరం కూడా చదివాము. కంపల్సరీ అన్నీ కూడా విధి విధానాలుగా మనం చేసుకుంటూ వెళ్తే మనకు పూజ అనేది 1-2 సార్లు మన కొత్తగా ఉన్నప్పటికీ కూడా మనకి అలవాటు అనేది అవుతుంది. మనం చక్కగా చేసుకోగలుగుతామండి. ఏ పూజ అయినా సరే మీరు అలా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగా మీరు చేయగా మనకి పూజ చేసే అలవాటు కూడా వస్తుంది. మీకు చాలా వీడియోస్ నేను పూజ వీడియోస్ పెట్టాను. అలాగే ఈ 7 శనివారాలకు సంబంధించిన వారం పూజ వీడియోస్ కూడా పెట్టాను. ఇది లాస్ట్ వారం అండి. ఇది కూడా మీకు చూపిస్తున్నాను. నైవేద్యంగా నేను పులిహార కొంచెం చక్కెర పొంగలి ఫ్రూట్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇలా నైవేద్యం అయితే సమర్పించుకున్నాం. కొబ్బరికి అరటిపళ్ళు ఇవన్నీ కూడా సమర్పించుకున్నాం. అష్టోత్తరం కూడా చదువుకున్నాం. వెంకటేశ్వర స్వామిది అష్టోత్తరం చదువుకున్నాం. ఆయన కూడా షోడశోపచార విధంగా పూజ అనేది చేసుకున్నామండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. మీ కామెంట్ సెక్షన్లో కూడా నా కామెంట్స్ని తెలియపరుస్తూ ఉండండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. తదుపరి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల మీరు వీడియో చక్కగా చూడగలుగుతారు. నా వీడియోస్ అన్నీ కూడా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ పూజా విధానం అయితే ఈ వారం లాస్ట్ వారం ఇలా చేసుకున్నాం. మరొక వారం కంపల్సరీ ఇంకో వారం కూడా చేస్తానండి. వడ్డీతో పాటు చెల్లిస్తేనే మంచిది అంటారు స్వామికి. ఇంకో వారం కూడా చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఈ 7వ వారం పూజ అనేది మేము చేసుకున్నాము మా ఇంట్లో. నేను మా వారు కూడాను విధానం అయితే ఈ విధంగా చేసుకుంటామండి. చేసుకుని సాయంత్రం అల్పాహారంగా ఏదైనా పండు కానీ పాలు కానీ టిఫిన్ కానీ మనం తినవచ్చు. మన శక్తి మేర స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఆయనకి కనీసం కొబ్బరికి అరటిపళ్ళు ఉన్నా సరిపోతుంది. కంపల్సరీ తులసిమాలతో పూజ చేసుకున్న తులసితో పూజ చేసిన ఆయనకి చాలా ఇష్టం అండి. అలా చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.